వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి మకర తోరణం అల్లేటప్పుడు డార్క్ కలర్ బీడ్స్ తీసుకుంటేనే అందంగా ఉంటుందన్నమాట మకర తోరణం అనేది. ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామికి పూలమాల అల్లే విధానం చూద్దామండి. ఆయన అలంకార ప్రియుడు కాబట్టి కొంచెం 4-5 రంగుల బీడ్స్ అయితే తీసుకుని పూలమాల రెడీ చేసేద్దాం. వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి వీడియోలోకి వెళ్ళిపోదామండి. కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తానండి. క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు నేను ప్లెయిన్ బీడ్స్ తల్లే విధానం షేర్ చేస్తున్నా కదండి. అలా కాకుండా ఇలా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూసారా, గ్లిట్టర్ బీడ్స్, షైనింగ్ బీడ్స్ అంటారు, గ్లిట్టర్ బీడ్స్ అంటారు. వీటితో కూడా ఈ సెట్ అనేవి రెడీ చేసుకోవచ్చు అని అడిగారండి. అల్లుకోవచ్చండి. కాకపోతే ఒకటే, మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయో ముందు చెక్ చేసుకోండి. దాదాపు మనం 2 అల్లాలి అంటే 15 కలర్స్ దాకా పడతాయి. 15 కలర్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అప్పుడు అల్లుకోవచ్చు. ఇబ్బంది అయితే ఉండదండి. మీ టేస్ట్ అదంతా. మీకు దీంతో అల్లుకోవాలనుకోండి, ఈ బీడ్స్తో అల్లుకోవచ్చండి. ఇబ్బంది అయితే లేదు, చక్కగా అల్లుకోవచ్చు. గ్లిట్టర్ పోతుందేమోనండి అని చెప్పలేమండి. అది ఇదిగోండి నేను చెక్ చేసి చూపిస్తున్నా కదా, లైట్గా ఎక్కడో కొంచెం పోద్ది, పూర్తిగా అయితే పోదు కానండి. ఎందుకంటే ఫ్రేమ్ కట్టించుకుంటే అంటే అందంగా ఉంటుంది. మేము దీంతో అల్లుకోవాలనుకుంటున్నాం అంటారు. చక్కగా అల్లుకోండి, ఇబ్బంది అయితే ఉండదు మీకు. పోయినా అండి మొత్తం పోదు, కొంచెమే పోద్ది అనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, వాళ్ళంట ఈ షైనింగ్ బీడ్స్ తీసుకొస్తే ఒకటి ఒక రకం సైజు, ఒకటి కొన్ని సైజులు తగ్గినాయంటండి. తగ్గచ్చండి, చెప్పలేము. ఇప్పుడు సైజులు అనేవి, పొడవు అనేవి మీకు తగ్గచ్చు, చెప్పలేము. కొంచెం అటో ఇటో ఉంటాయి అన్నమాట. కాస్త ఒక అంగుళం అంతా తగ్గచ్చు, పెరగచ్చు. ఓకే అండి. ఇదిగోండి చూడండి, పెరగచ్చు తగ్గచ్చు. ఈ పొడవు అనేది మనం చెప్పలేం. ఇదిగోండి చూడండి, లైట్గా పోతుందండి. అసలు పోకుండా అంటూ ఉండదు. ఇదిగోండి చూడండి, కింద మీకు కనిపిస్తున్నాయి కదా, అసలు అంటూ పోతాయి. కాకపోతే మీరు ఫ్రేమ్ కట్టించుకుంటారు కాబట్టి అందంగానే ఉంటుంది. మీ దగ్గర బీడ్స్ అన్నీ ముందు రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని, ఉన్నవి నా దగ్గర కరెక్ట్గా అల్లుకుంటానికి అనిపించితేనే మీరు అల్లిక స్టార్ట్ చేయండి. కొంచెం మరలా ఈ బీడ్స్ వేసి ప్లెయిను కొన్ని ఇవి వేశారనుకోండి, మీకు అందం ఉండదు బొమ్మ అనేది. ఓకేనా. ఫ్రేమ్ కట్టించుకున్నా బాగోదండి. ఇదొకటి. నెక్స్ట్ వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్లను అల్లుతున్నాం కదండి. దానిలో భాగంగానే పార్ట్ 4 షేర్ చేస్తాను. ఈ వీడియోలో మీకు వెంకటేశ్వర స్వామికి పూలమాల అల్లే విధానం షేర్ చేస్తాను. కావలసిన మెటీరియల్ చూద్దామండి. ఈ వీడియోకి ఈ 4 కలర్స్ బీడ్స్, 6 mm సైజ్ బీడ్స్, ఫిషింగ్ వైరు, అల్లుకుంటానికి ఒక నీడిలు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు. ఈ మాత్రం మనకి సరిపోతాయి అన్నమాట. కిందటి వీడియోలో నేను మీకు ఇవ్వండి మకర తోరణానికి ఇలా స్తంభాలు అల్లే విధానం షేర్ చేశాను. పార్ట్ 2, పార్ట్ 3లోను నేను ఈ ఒకటి అల్లే విధానం షేర్ చేశాను. మిమ్మల్ని 2 అల్లుకోమని చెప్పానండి. ఇదొక్కటి నేను షేర్ చేశాను. ఇలాంటివి ఇంకా 2 అల్లమని చెప్పాను. ఇవ్వండి నేనైతే అల్లేసాను. ఇవ్వండి చూసారు కదా, ఇవ్వండి ఇలా 3 రెడీ చేసుకోవాలి. 1, 2, 3 స్తంభాల్లాగా రెడీ చేసేసుకుంటే మనకి దాదాపు వెంకటేశ్వర స్వామికి మకర తోరణం ఇక్కడ వరకు అల్లినట్టేనండి. ఇక్కడ వరకు ఇటొక స్తంభం, ఇటొక స్తంభం. ఇక్కడ ఈ స్తంభం ఒకటి తీసేద్దాం. ఇక్కడ ఇది డిజైన్ ఆపేద్దాం మనం. ఇదిగోండి మొత్తం అయితే ఇక్కడ 4 ఉన్నాయి చూసారు కదా. మనం 3 తీసుకున్నాం. ఎందుకంటే మనం పూర్తిగా మొత్తం మార్చేసి అల్లుతాం, అందరూ అల్లుకునే విధంగా. ఇవి బాగున్నాయి కానీ ఇంత గొప్పగా ఇప్పుడు నేను వీడియోలో చూపించాలంటే మన సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు అందుకోలేరండి. ఈ వంపులు తిప్పటం కానీ, కొంచెం ఇక్కడ వంపులు ఉన్నాయి చూసారా, ఇవి మన సబ్స్క్రైబర్స్ కొంచెం కొత్తగా అల్లుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను కొంచెం మార్పు చేర్పులు చేసి ఇలా ప్లెయిన్గా బుట్టీలు ఇచ్చేసి నేను డిజైన్ చేశాను అనమాట, కొంచెం నా పరిజ్ఞానం ఉపయోగించి. ఓకేనా. అందుకని మీకు చెప్తాను, కానీ కొంచెం మార్పు చేర్పులు చాలా చేశానమాట నేను. ఇలా 3 అయితే మీరు రెడీ చేసేసుకోండి మకర తోరణాలు. ఈ 3 అల్లుకుంటేనే మనం నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లుకున్నాక, పద్మావతి అమ్మవారి బొమ్మ అల్లుకున్నాక జాయింట్లు ఇచ్చేసుకోవచ్చు. ఒక్కోటి అల్లేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి,
మనం బొమ్మల తర్వాత అల్లుకోవచ్చు. ఓకేనా? ఇది ఒకటి 3 రెడీ చేసుకోండి. 4 అయితే వద్దండి. ఇక్కడ 1, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ ప్లేస్లో 1 ఇచ్చేస్తాం. ఇక్కడ 1, మొత్తం 3 అయిపోతాయి మనకి. 4 బదులు ఇక్కడ జాయింట్ ఇచ్చేస్తాం అనమాట. ఎందుకంటే కొంచెం పెద్ద సైజు వెళ్ళాము, అందుకని దీన్ని సగభాగం చేద్దాం. మధ్యకి ఇలా చేసి ఇటు నుంచి ఇటుకి ఇద్దాం. ఇదండి. ఇవి రెడీ చేసుకుని ముందు పక్కన పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ వీడియోలో మనం కావలసిన మెటీరియల్ చూసేద్దాము. ఇదిగోండి ఈ 4 కలర్స్ బీడ్స్ తీసేసుకున్నాను దండకి. ఇదిగోండి ఈ దండ, ఇది అల్లుతాను నేను. ఇలా వస్తుంది, ఇది ఉంది కదా ఇక్కడ వరకు, ఈ పై భాగం ఇక్కడ వరకు అల్లే ఆపేస్తాము. తర్వాత ఈ బొమ్మ అల్లుకున్న తర్వాత జాయింట్ ఇచ్చేద్దాం, అప్పుడు సరిపోద్ది. నేను ఒక పక్క అల్లే విధానం షేర్ చేస్తాను, మీరు ఇంకోటి రెడీ చేసుకుందరు. ఓకే అండి. ఈ మాలకండి మీ ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. నేనైతే వైట్ తీసుకుంటున్నాను, తులసి మాలలాగా గ్రీన్ తీసుకుంటున్నాను. ఈ రెండోనో గులాబీలు, ఆరెంజ్, పింక్. ఇవనో గులాబీలాగా ఊహించుకుని నేను పూలమాల అల్లే విధానం రెడీ చేస్తాను. ఓకే అండి. అచ్చం గ్రీన్ అల్లుకోవాలన్నా అల్లుకోవచ్చు, మీ టేస్ట్ అండి అదంతా. ఇంకా అల్లికలోకి వెళ్ళిపోదాము. కొంచెం డార్క్ కలర్స్ ఉంటేనే బాగుంటాయండి మనకి అల్లుకుంటానికి. నేను కింద పోసేసుకుంటానండి ఇలా బీడ్స్ని. గ్రీన్, ఈ 4 కలర్స్. ఈ దారం ఎలా ఎక్కించుకుంటాం అలా వైర్ ఎక్కించేసుకోండి. డబల్ ఒక నాటు వేసేసేయండి ఇలా స్ట్రాంగ్గా వేసేసి. ఫస్ట్ ఈ డార్క్ పింక్ తీసుకుందామండి పూలమాల అల్లటానికి. ఇప్పుడు నేను అల్లేది వెంకటేశ్వర స్వామి పూలమాల. నేను ఈ 4 కలర్లు ఎందుకు తీసుకున్నానంటే ఆయన అలంకరణ ప్రియుడు కాబట్టి కొంచెం బ్రైట్ కలర్స్, అచ్చం బ్రైట్ కలర్స్ ఇచ్చినా కొంచెం లైట్ కలర్ ఇస్తేనే ఈ కలర్కి కొంచెం విలువ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. ఓకే అండి. మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ 4 బీడ్స్ తీసుకోండి. ఇలా మధ్యకి సెకండ్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసి, ఇంకొంచెం డార్క్ ఉన్నా బాగానే ఉంటాయండి. ఈ బీడ్స్ ఉన్నాయి చూసారా, డార్క్ బీడ్స్ అయినా ఇంకా రాణి ఉన్నా సరే ఇంకా డార్క్కి వెళ్ళిపోయినా చాలా బాగుంటాయి. ఇలా చూసారు కదా. ఇలా ఇక్కడ 4 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. ఓకే అండి. ఇప్పుడు మనం 2 ఫ్లవర్స్ అయితే ఏర్పడ్డాయి, చూపిస్తాను మీకు. పైకి తీసుకొచ్చేసి నీడిని ఇదిగోండి ఇలా 2 ఫ్లవర్స్తోనే అల్లికంతా మనకు ముందుకు వెళ్ళిపోద్ది. ఇది 4 బీట్ మీదనే కొనసాగుతుందండి అల్లికంతా. ఇలా ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా పక్క బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మరలా ఇదిగోండి ఇటుకు తిప్పాను అనమాట నేను. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మీకు. థర్డ్ స్టెప్కి వెళ్దాము. నీడిని ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ ఫస్ట్ బీడ్లోకి తీసుకొద్దాము. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. పక్క బీడ్లోకి కూడా ఎమ్మటే తీసుకెళ్ళిపోతున్నాను నీడిల్ని. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 ఇలా. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. కన్వీనియంట్గా మనం తిప్పుకుంటామేనండి.
ఇదే అల్లిక మన చేతిని తిప్పుకుంటామే, కన్వీనియంట్గా అల్లుకుంటానికి మనకి ఎటు వీలైతే మనం అటు తిప్పుకుంటామేనండి. నెక్స్ట్ 3 స్టెప్స్ అయిపోయాయి. 4th స్టెప్ వేస్తున్నాను. ఎమ్మటే సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోండి, మీకు టైం కలిసి వస్తుంది. ఇలా సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళి లాగేసామనుకోండి, మరలా మనం ఈ బీడ్లోకి తీసుకొచ్చి లాగి దీనిలోకి ఎక్కించి చేసేటప్పుడు మనకు కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఇప్పుడు 2 బీడ్స్తోనే అల్లుతున్నాం కాబట్టి అండి ప్రాబ్లం ఉండదు, ఒకేసారి తీసుకెళ్ళిపోవచ్చు. ఒక 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే దండ అనేటప్పటికి, పూలమాల అనేటప్పటికి కొంచెం చాలా పెద్దగా అల్లుతాం, టైము కొంచెం కలిసి వస్తుంది మనకి. ఇలా 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయండి. చూసారు కదా, 1 2 3 4 ఇలాగే వెళ్తుంది మనకి. దండ అనేది ఈ వెడల్పే ఉంటుందండి, 2 బీడ్స్ ఉన్న వెడల్పే ఉంటుంది. మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి 2 బీడ్సే మనకు వస్తాయి. నెక్స్ట్ పైకి వెళ్ళిపోదాము. ఇక్కడ వరకు ఆపేద్దామండి. ఇక్కడ ఈ కలర్ అనేది ఆపేసి నెక్స్ట్ కలర్ తీసుకుందాం, గ్రీన్ తీసుకుందాం కాంబినేషన్. నెక్స్ట్ బీడ్ గ్రీన్ వేద్దాం. 1 2 3 బీడ్స్. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ వేసేయటమేనండి. మళ్ళీ సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోదాం. 4 స్టెప్స్ వేసాక గ్రీన్ యాడ్ చేయండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేద్దాం. గ్రీన్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్. నెక్స్ట్ ఇలా తిప్పుకుంటామేనండి, మరలా పైకి తీసుకొచ్చేస్తున్నాను నీడిలు. ఫస్ట్ బీడ్లోకి నీడిలు తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 1 గ్రీన్ ఉంది, 3 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేద్దాం. సెకండ్ స్టెప్ కూడా గ్రీనే వేద్దామండి. 1 2 3 ఇలా. సెకండ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా సెకండ్ స్టెప్ గ్రీన్ కంప్లీట్ అయిపోయింది. 4 స్టెప్స్ పింక్ వేసాము, గులాబీలాగా అనమాట. ఇక్కడన మనం తులసి మాల వేస్తాం చూసారా, ఆ భావన అనమాట. ఇక్కడ గ్రీన్ తులసి మాల కింద ఉపయోగిస్తాను. ఓకే అండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇంకొక కలర్ యాడ్ చేద్దామండి. ఇక్కడ మధ్యన వైట్ ఇచ్చేద్దాం, బాగుంటుంది. పింక్ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది. ఇక్కడ 1 బీడ్ గ్రీన్ ఉంది, 3 బీడ్స్ వైట్ తీసుకుందామండి. ఈ స్టెప్ మనం వైట్ కలర్ ఇలా. మరలా 2 బీడ్స్ వైట్ యాడ్ చేద్దాం. ఫస్ట్ 3, తర్వాత 2. చూడండి ఎంత హాయిగా ఉందో, అల్లుతుంటే మాల కూడా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఇలా మరలా పైకి తీసుకొచ్చేసి ఇలా పైకి తీసుకొచ్చేసి ఒకేసారి అండి మనం ఈ బీడ్లోంచి ఈ బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే అల్లికలు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అప్పుడు. ఇలా ఇక్కడ 3 బీడ్స్ వైట్ యాడ్ చేద్దాం. 4 స్టెప్స్ యాడ్ చేసేయండి. ఇప్పుడు 1 స్టెప్ యాడ్ చేసాం కదా వైట్, ఇంకా 3 స్టెప్స్ యాడ్ చేసేయండి. మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇలా మాల అండి మన ఇష్టం. నేనైతే ఇలా డబల్ తీసుకుంటున్నా. అసలు సింగిల్గా కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం వెడల్పు పెడితే వెంకటేశ్వర స్వామికి అమ్మవారు కూర్చుని ఉండటం మూలాన బొమ్మ మనకి కొంచెం వెడల్పు వచ్చింది. మనం కవర్ చేయాలి కాబట్టి మాలలో కవర్ చేసేద్దాం. అయ్యవారికి మాలలో మనం కవర్ చేసేస్తే సెట్ అయిపోతుంది మనకి.
అట్లా చూసుకుంటూవేనండి మనం అల్లేటప్పుడు. ఒకటి సన్నగా ఉండి బొమ్మ లావుగా ఉంటే బాగోదు. చక్కగా సమంగా ఉండాలి. ఏదన్నా కొంచెం ఒక పావించ్ హాఫ్ ఇంచ్ ఏదన్నా కొంచెం డిఫరెంట్ ఉంటే ఉండొచ్చు కానండి, అట్లా డిజైన్ చేసుకుంటే అందం వస్తుంది మనకి. ఇంకా వేద్దాం అనుకున్నానండి, కలర్స్ నా దగ్గర ఉన్నాయి బీడ్స్. మరలా మీరు అల్లుకునేటప్పుడు అందరికీ ఉండకపోవచ్చు కదా అని పూలమాలకి అసలు నేనైతే మొత్తం ఒక్కొక్క కలర్ వేద్దాం అనుకున్నా, కానీ మరలా వద్దులే అనిపించింది. ఎందుకంటే మళ్ళీ మీ దగ్గర లేవనుకోండి, నేను దాదాపు 20 కలర్స్ దాకా అనుకున్నానండి బీడ్స్. వేసిన కలర్ వేయకుండా వేద్దాం అనుకున్నా మాలకి. వద్దొద్దు, మళ్ళీ ఉన్న బీడ్స్తోనే కొంచెం కలర్స్ నాది తగ్గించే ఇద్దాము, అల్లితే మీకు కూడా అవగాహన ఉంటుందని తగ్గించానండి. ఇప్పుడు మనం వేసే కలర్స్ దాదాపు అందరి దగ్గర ఉంటాయండి. ఇంకా ఎక్స్ట్రా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర కలర్స్ ఉంటే ఇంకొంచెం అందంగా అల్లుకోవచ్చు. కొంచెం ఎండలు పెరిగాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా. ముందు మీరు ఇంట్లో పనంతా ముగించుకుని పిల్లలకి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే మీరు ఈ బీడ్ వర్క్ రండి, వర్క్ అల్లుకుంటానికి ముందుకు రండి. ఎందుకంటారా, సమ్మర్ వచ్చేసింది. మరలా మీరు వర్క్ అనేది కాకుండా, వర్క్ అంటే మన వీడియోలు ఎప్పుడైనా ఉంటాయండి. ముందు పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని చూసుకోండి, తర్వాతే మన అల్లికలు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యమే మనకి మహాభాగ్యం అండి. ఇదిగోండి, ఇక్కడికి పిల్లలున్న వాళ్ళ సంగతి అండి నేను చెప్తుంది. ఇలా చూసారు కదా, 4 స్టెప్స్ అయితే వైట్ వేసేసాను. నెక్స్ట్ మరలా గ్రీన్ వేద్దామండి. గ్రీను తీసుకుందాం. గ్రీన్ కూడా 2 స్టెప్స్ వేద్దాం, వేసేయండి. ఇదిగోండి ఇలా ఇక్కడ 2 స్టెప్స్ వేసాం కాబట్టి గ్రీన్ ఇక్కడ కూడా 2 స్టెప్సే వేద్దాం. ఇక్కడ మరలా 3 యాడ్ చేసేయటం, నెక్స్ట్ 2 యాడ్ చేసేయటం. వర్క్ అండి అసలు ఎంత ఫాస్ట్గా అయిపోద్ది అంటే మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మకర తోరణం కూడానండి, ఆ స్తంభాలు ముందు ఫస్ట్ స్తంభం కొంచెం కష్టం అనిపిస్తుంది, వేసే విధానం మనకు అర్థం కాదు కదా మీకు, ఎవరికైనా, నాకైనా మీకైనా. కొంచెం అలవాటు పడిపోయిన తర్వాత అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట మిగతా వేయటం. ఇక్కడ నాటు వేసేస్తున్నానండి, నాకు వైర్ అయిపోయింది. ఇదిగో నాటు చూడండి అండి, ఒక్కసారి కొత్తగా లిక్కు వచ్చి స్టార్ట్ చేసేవాళ్ళు ఇక్కడ నీడిల్కి ఎక్కిస్తామే, అక్కడ వైరు తీసుకోవద్దండి, ఇంకొక వైరు ఉంటుంది కదా ఎదురు, అది తీసుకుని సూది మీద మెలి తిప్పండి. ఇలా తిప్పేసి లాగేసి ఇలా కిందకి ఇలా నేసేయండి, మనకి ఒక నాటల్లే పడిపోతుంది. ఓకేనా, ఇదిగో చూడండి. మరలా అక్కడ కట్ చేయకుండా ఇది కూడా ఇక్కడ మాలకు కూడా మీరు ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చేయండి. ఇక్కడికి తీసుకుండా ఎదురుకు తీసుకురండి. లాగద్దండి, లాగితే మాల మరలా ముడుచుకుంటుంది. మనం జాయింట్ ఇచ్చేటప్పుడు లెగిచినట్టు ఉండకూడదు. ఇదిగోండి, మరలా ఇక్కడ ఒక గ్రీన్ వేసేసాం కదా, ఇంకొక గ్రీన్ వేసేద్దాము. మాల కూడా 2 వీడియోలు అయితే 2, ఒకటైతే ఒకటి చూద్దామండి. ఇలా మరలా 2 బీడ్స్ యాడ్ చేసేయటమేను. ఇలానే కదా, కొంచెం నేను ఫాస్ట్గానే అల్లేస్తానండి, ఐడియా ఉంది కదా మీకు. ఫస్ట్ కలర్ చేంజ్, ఇక్కడ ఎన్ని వేస్తున్నాను అనేది స్టెప్పులు మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పింక్ 4 వేసాను, తర్వాత గ్రీన్ 2 స్టెప్స్ వేసాను, వైట్ 1 2 3 4 ఇవి లెక్కేసుకోండి సరిపోతుంది. 1 2 3 4 ఇలా. ఇప్పుడు గ్రీన్ 2 స్టెప్స్. మీరు ఈ సైడ్ని బీడ్స్ లెక్కేసుకుంటే ఎన్ని వేసాము అనేది మనకు అర్థమైపోద్దండి, అదే గుర్తు. ఓకే అండి, నెక్స్ట్ ఇలా ఇంకా గ్రీన్ అయిపోయింది కదండి, పింక్ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది, వైట్ అయిపోయింది. మరలా ఇప్పుడు ఆరెంజ్ తీసుకుందాం. త్రీ బీడ్స్ తీసుకుందాము. ఆరెంజ్ గులాబీలు లాగా భావిస్తున్నా నేను. ఎందుకు అనిపించిందండి, కొంచెం ఆరెంజ్ కలర్ వేస్తే బాగుండు అనిపించింది. ఇలా
2 బీడ్స్ ఇలా కుడి వైపుకి తిప్పుకున్నాం అనుకోండి, మనకి చేతికి వీలుగా ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ వేసేసినమ్మంటే నేను కుడివైపుకి తిప్పేస్తున్నాను. చూసారా? ఇలా నా చెయ్యంక చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఇలా ఉంది కదా, ఇక్కడ ఒక స్టెప్ అయిపోయిందండి. ఆరెంజ్ 4 స్టెప్స్ వేసుకుందామండి. వైట్ కూడా 4 వేసాం కాబట్టి ఒకే లెవెల్లో మాల అనేది మనకి చక్కగా ఒకే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇలా ఉంది కదండి. ఎమ్మటే సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి కదండి, 2 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోద్దండి వర్క్, ఈజీనే కదా. ఇలా వేసాం. ఫస్ట్ వేసి ఇలా పట్టుకుని ఎమ్మటే నేను ఇలా తిప్పేస్తాను. ఎందుకంటే ఇలా పట్టుకుని లాగటం మనకి ఈజీగా ఉంటుంది. రైట్ హ్యాండ్తో లాగేసాను, ఇలా లాగలేం కదండి. అందుకే నేనేం చేస్తాను అంటే ఇలా తిప్పేసి ఎమ్మటే ఇలా లాగేస్తాను. రైట్ హ్యాండ్తో లాగేస్తామంటే ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. అట్లా మాల అనేటప్పుడు కొంచెం పెద్ద సైజే వస్తుందండి. ఎందుకంటే అయ్యవారు కొంచెం అల్లుకుంటే విగ్రహం పెద్ద సైజే కాబట్టి మీరు చిన్న సైజ్ బీడ్స్ తీసుకున్నారనుకోండి, అల్లికంతా ఇదే వస్తుంది, సైజే తగ్గుతుంది. అల్లకి అంతా అల్లాల్సిందే, అంత కష్టపడాల్సిందే. పెద్ద సైజు బీడ్స్కైనా చిన్న సైజు బీడ్స్కైనా మనకు కష్టమంతా ఒకటేనండి, టైం అంతా ఒకటే పడుతుంది. కాకపోతే ఈయన బొమ్మలో సైజే తగ్గుతుంది చిన్న సైజు తీసుకుంటే, అంతే తేడా. ఇలా ఇప్పుడు 2 స్టెప్స్ వేసాం కదా, ఇంకా 2 స్టెప్స్ వేసేయండి, మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు నేను 3rd స్టెప్ వేస్తాను. ఇక్కడ మనకి పట్టేస్తుంది అనుకోండి, ఒక్కసారి వైర్ని ఇక్కడ పట్టేస్తేనే మనకు ముందుకు వెళ్ళదు. ఇది అప్పుడు అటుకి ఇటుకి జరుపుకోండి. ఇలా మనకు కోపం వచ్చి లాగినా ఊడిపోతాయండి. వాటికి పట్టేస్తూ ఉన్నప్పుడు నిదానంగా లాగండి బీడ్స్ని. ఇలా ఇలా కానీ ప్రతి ఒక్కళ్ళు అల్లుకుంటానికి ప్రయత్నించండి అబ్బా. ఈ మాత్రం వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారినండి నేను అల్లిక రాని వాళ్ళనే దృష్టిలో పెట్టుకుని నేను అల్లుతున్నాను కాబట్టి అల్లటానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఇష్టదైవం మన కలియుగ వెంకటేశ్వర స్వామి అని మన ఇంట్లో ఎవ్వరికి ఇష్టం ఉండదండి అసలు. ఈ దేవుడు అంటే తిరుపతి మనందరం ఇష్టంగా వెళతాం. మీరు అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి అబ్బా. మీరు అల్లుకుని వాట్సాప్లో పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి, వాళ్ళు అల్లుకుంటారు. నిదానంగా అల్లుకోండి కొంచెం కొంచెం. నాకు మీతో ఇట్లా మాట్లాడటానికి ఇలాంటి టైం అప్పుడేనండి. వెంకటేశ్వర స్వామి వెళ్ళేటప్పుడు అస్సలు మీతో మాట్లాడటానికే నాకు గ్యాప్ ఉండదండి, నేను చెప్తూనే ఉండాలి. అందుకని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, చెప్పాల్సిన టిప్స్ అన్నీ చెప్పేస్తూ ఉన్నానన్నమాట. ఈ మాల అల్లేటప్పుడు చిన్నగానే ఉంది, మీరు అల్లేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లిక మొదలు పెట్టంగానేనండి, మీరు ఏ రోజు వరకు నేను కొంచెం తక్కువే పెడతానండి. ఆ వీడియో మొత్తం అల్లేసుకునే విధంగా పెడదామని ట్రై చేస్తున్నాను. ఇదిగోండి మరలా ఆరెంజ్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ 4 వేసాం. గ్రీన్కి మాత్రమే 2 తీసుకుంటున్నానండి, మిగతా అన్నిటికీ 4 వేద్దాం. ఇంకా అండి గ్రీన్ స్టార్ట్ చేసేద్దాము. మరలా 2 స్టెప్స్ గ్రీన్ వేసేయండి. ఇలాగే చెమ్కీ బీడ్స్తోనూ చూపించాను కదండి, క్వశ్చన్ మన సబ్స్క్రైబర్స్ అడిగారు కదా, చెమ్కీ బీడ్స్తోను కానీ షైనింగ్ బీడ్స్తో అల్లుకోవచ్చండి అని అడిగారు. అల్లుకోవచ్చండి, ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే అండి మీరు బీడ్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కేజీ బీడ్స్ దాకా పడతాయి, ఉన్నాయో లేవో చెక్ చేసుకుని మీరు అల్లిక స్టార్ట్ చేసుకోండి. మన టేస్ట్ అండి అదంతా. మనకి చెంకీ బీడ్స్తో అల్లుకోవాలని అనిపించింది అనుకోండి, అమ్మవారిని అయ్యవారిని అలాగే అల్లుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. వీరే ఇంకొక కామెంట్ చేశారండి, ఇప్పుడు మనం శారీస్ మీద వాటి మీద ఫ్యాబ్రిక్ పెయింట్స్ కలర్స్ ఉంటాయి కదా, వాటిల్లో మనకి షైనింగ్ ఉంటాయి.
లేదంటేనో సిల్వర్ అడిగారండి. ఇప్పుడు మనకి పెయింట్ ఇలా వేస్తాం కదా, గోల్డ్ ఉంటాయి అన్నమాట. దానిలో షైనింగ్ అవి ఇలా షైనింగ్ అలాంటి ఉంటాయి చూసారా? పెయింట్స్ ని మనం బీడ్స్ తో చెప్తున్నాను అల్లుకున్న చూసారా, తర్వాత మనకి బాగా పెయింట్ షైనింగ్ గా బాటిల్స్ ఉంటాయండి. ఇలా అవి షైనింగ్ గా అలా ఉంటాయి చూసారా? షైనింగ్ గా ఉంటాయి కదా. షైనింగ్ పెయింట్ అలా అల్లుకున్న తర్వాత వాటిని దీని మీద పెయింట్ లాగా వేసేయచ్చు. బ్రష్ తీసుకుని గోల్డ్ సిల్వర్ అమ్ముతారు కదండి, వీటి మీదంట బ్రష్ తీసుకుని వేసేయచ్చా అని అడిగారు. నేను ట్రై చేయలేదండి ఇంత మటుకు. అలా చెయ్యొచ్చేమో నాకు తెలియదు. మీరు ట్రై చేయండి అబ్బా. ట్రై చేసి మీకు అనిపించింది ఐడియా బాగానే ఉంది, మీరు ట్రై చేస్తే మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది కదా. చెమ్కీ బీడ్స్ దొరకని వాళ్ళకి ట్రై చేయండి, చూద్దాం. ఎందుకంటే నా దగ్గర అంటే చెమ్కీ బీడ్స్ ఉన్నాయి కదండి. నేను ట్రై చేయను, చేసి కామెంట్ చేయండి, ఓకేనా. బీడ్స్ మీద పెయింట్ లాగా అంటండి, సిల్వర్ కానీ గోల్డ్ కానీ అలా. బాగానే ఉంది ఐడియా. అల్లుతూ ఉంటే మనకు అట్లానేనండి మంచి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇక 2 బీడ్స్ అయిపోయాయండి. ఇప్పుడు ఆరెంజ్ వేసేసాము, గ్రీన్ వేసాం, మరలా వైట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు వైట్ మరలా 4 స్టెప్స్ వేసేయండి. ఇలాగే 4 వేయండి. మీతో మాట్లాడుతూనే ఉంటాను నేను. అల్లికి వచ్చిందే కదండి, అల్లికి రాని వాళ్ళు కూడా ఇలా డబలే కాబట్టి ఈజీగా ఉంటుంది. నేను అందుకనండి పార్ట్లుగా మీకు షేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా జాయింట్లు తర్వాత ఇచ్చేసుకోవచ్చు, లైన్గా అల్లేసుకోవచ్చు అండి. కానీ మీరు అల్లలేరు. ఏ బీడ్ ఎక్కడ ఎక్కించుకోవాలో ఏంటో తెలియదు. నేను చాలా ప్లాన్ చేసి అల్లుతున్నానండి, మీకు అల్లే విధానం షేర్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్కి ఎలా అర్థం అవుతుంది నేను అల్లే విధానం షేర్ చేయాలంటే? వాళ్ళకి అర్థం కావాలి నేను ఎలా అల్లాలి అనేది ఆలోచించి రోజుకి ముందు ఈ షీట్లు 2 ఉన్నాయి చూసారా, పాతవి ఉన్నాయి చూసారా, అవి మొత్తం 3 రోజులు అయ్యింది నా దగ్గరికి వచ్చి అల్లిక మొదలు పెట్టేటప్పటికి. 3 రోజుల్లో రోజుకు 1 గంట కాడికి ఆలోచించానండి ఎలా షేర్ చేయాలి, నేను ఎలా అర్థం చేసుకుంటారు, అందరూ అల్లుకోవాలి. ఎందుకంటే దేవుళ్ళు అండి, ఆంజనేయ స్వామి కానీ, శివలింగం అల్లాను, వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ మన ఇష్ట దైవాలండి, మనం పూజించే దైవాలు. పూర్వం రోజుల్లో మరలా తీసుకొస్తున్నాను కదా, అందరూ అల్లుకోవాలి ఇలాంటివి, మరలా బొమ్మల కొలువు పెట్టుకోవాలి అన్న భావనతో నేను షేర్ చేస్తున్నానండి మీకు. అసలు నాకు కష్టం అండి అల్లే విధానం ఇలా మీకు షేర్ చేయటం. వీడియోలు టైలరింగ్కి ఈ బీడ్ వర్క్కి సెట్ అవ్వదండి అసలు, ఏదో ఒకటే చేయాల్సి వస్తుంది. ఇలా మీరు అల్లేటప్పుడు టైట్గా ఒకటి లాగద్దండి, లూజ్ ఒకటి లాగద్దు, ఒకే లెవెల్లో అల్లుకుంటా వెళ్ళాలి మనం. ఇలా నెక్స్ట్ రేపు జాయింట్ ఇస్తున్నాం అనుకోండి, ఇలా మనం ఇలా జాయింట్ ఇస్తాం. జాయింట్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇలా ఉండిపోవాలి. ఒకటి ఇలా లెగిచ్చి ఇలా ఉండకూడదు పైకి, అదొకటి గ్రహించండి. మనం టైట్గా లాగేసామనుకోండి బాగా ఇలా దగ్గరికి వచ్చేస్తాయి. ఇది చూసారా, ఇలా దగ్గరికి రాకూడదు. నేను మీకు పెట్టి చూపిస్తున్నాను. ఒకే లెవెల్లో లాగండి. లాగినప్పుడు మనం ఒకటే గుర్తండి, మనం ఇలా ఉంచితే లెగవకుండా చక్కగా ఇలా ఉండిపోవాలి. ఇదిగోండి ఇదైనా చూడండి, ఇలా పెట్టాం కదా, ఇలా లెగవకూడదు, చక్కగా ఇలానే ఉండిపోవాలి. మనం ఈ 2 జాయింట్ ఇచ్చేటప్పుడు ఇంకా మనం జాయింట్ ఇచ్చామా అన్నట్టు ఉండకూడదు అనమాట, అట్లా అల్లుకోగలగాలి. ఇదొకటి కొంచెం గ్రహించండి, మీకే అర్థమైపోద్దిలేండి అల్లుతూ ఉంటే. ఇదొకటి గ్రహించండి, ఈ టిప్పు కంపల్సరిగా పాటించాలండి. ఇప్పుడు ఈ అల్లికే కాదు, ఏం అల్లుకున్నా. ఓకే అండి, ఇంకా 2 వేసేయండి, నేను వేసేస్తా, మీరు వేసేయండి. ఇలా మనం రెడీ చేసుకోవాలండి. ఇక్కడ వరకు సగం అయినట్టు మనకి మాల. ఇక్కడ మరలా గ్రీన్ వేసేద్దాం 3, ఇక్కడ 4 ఆరెంజ్ వేసేసాను. మీరు ఎలా అల్లుకుంటారో నేను చెప్తాను. తర్వాత గ్రీన్ బీడ్స్తో 2 స్టెప్స్ వేసేయండి, నేను వేసేస్తా. నెక్స్ట్ ఏంటో కాదు, ఏ కలర్ యాడ్ చేయాలో చూద్దాము. గ్రీన్ వేసేసారు కదా, ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. 3 వైట్ తీసేసుకోండి, నెక్స్ట్ వైట్ వేసేద్దాము. ఇలా నెక్స్ట్ ఇలా 4 స్టెప్స్ వేసేయండి వైట్. మరలా ఇలాగే 4 స్టెప్స్ నేను వేసేస్తా, మీరు వేసేయండి.
ఇక్కడ వీడియో ఫాస్ట్గా పెడతానండి. కొంచెం ఈ 4 స్టెప్స్ దగ్గర వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టేస్తాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఏ కలర్ వేద్దాం అనేది. మనకి చాలా లెంతీ అయిపోతుందండి వీడియో. ఎంత కాదనుకున్నాండి 40 మినిట్స్ 50 మినిట్స్ వస్తుంది వీడియో అనేది. ఎంత లాగించేసినా మనకి అలానే వస్తుంది. ఇది నేను ఫాస్ట్గా లాగిచ్చేస్తాను వీడియోని. ఈ 3 బిట్స్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ స్లో చేస్తా వీడియోని. టూ బిట్స్ యాడ్ చేసేయను. ఇలా మరలా ఇంకొకటి ఉందండి. ఈ స్టెప్ వేస్తే ఇలా 4 బీట్స్ వైట్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ గ్రీన్కి వెళ్ళిపోదాము. ఇప్పటి వరకు వీడియో చాలా ఫాస్ట్గా లాగేశాను. వచ్చినల్లికే కదా. ఇక్కడ గ్రీన్ యాడ్ చేద్దాము. నెక్స్ట్ 2 స్టెప్స్ గ్రీన్ వేసేయండి. ఇలా 1 2 ఓ స్టెప్ అయిపోయింది గ్రీన్. సెకండ్ స్టెప్కి తీసుకొచ్చేస్తున్నాను గ్రీన్ని. మరలా 3 బీట్స్ యాడ్ చేసేటివేను. ఇలా 2 బీట్స్ వేసేద్దాం. వైరు బండిల్స్ కంటే అండి మీరు ఇలా మనకి రౌండ్గా వస్తుంది కదా, ఇలా వచ్చిందే తీసుకోండి. కొంచెం మెత్తగాను స్మూత్గా చెయ్యికి ఇబ్బంది అనిపించదు. ఇక్కడ లాగేటప్పుడు గిరుకుపోతాయి. చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి వైర్ని మాత్రం. ఇది స్మూత్గా ఉంటుంది మనకి. గ్రీన్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ పింక్కి వెళ్ళిపోదాం. పింక్ వేసేద్దాము. 3 2 4 స్టెప్స్ వేసేయండి. ఇలా మీరు వైట్ ఎలా వేసాం అలా 4 వేసేయండి. నేను వేసేస్తా. వీడియో ఫాస్ట్గా పెట్టేస్తానండి. ఇక్కడ కూడాను వచ్చినడికే కాబట్టి ఇక్కడ కూడా నేను వీడియో చాలా ఫాస్ట్గా పెట్టేసి చివరిలో మళ్ళీ మీకు చెప్తాను. మనకి టైం వేస్ట్ కదా. మళ్ళీ వచ్చినడికే కాబట్టి తర్వాత ఎన్ని వేశారో నేను మీకు చెప్తాను. ఫాస్ట్గా పెట్టేస్తా వీడియోని. 1 2 ఇలా మరలా తీసుకొచ్చేసి 3 యాడ్ చేసేయటమేను. 2 బీట్స్ ఇలా పక్కన పెట్టేసేయటం వేసేయటమేనండి. ఇంకా 3 బీట్స్ యాడ్ చేసేస్తున్నాను. వచ్చినడికే కాబట్టి ఇలా లాస్ట్ అండి ఈ 2 బీట్స్ యాడ్ చేసేస్తే మనకు కంప్లీట్ అయిపోయినట్టేను. ఇక నాట్ వేసేయండి. ఇలా 1 2 3 4 అయిపోయిన తర్వాత ఒక నాటల్లే వేసేయండి. ఇక్కడ కిందకి తీసుకొచ్చేయండి. ఇట్లా 3 టైమ్స్ వేసేసి చక్కగా నాటు వేసేయండి. ముడి వేసి ఇలా విడదీసేసి ఇలా లాగండి. మనకి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ముడి అనేది. ఇంకో బీడ్లోకి కూడా తీసుకొచ్చేసి ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను వీడియో ఫాస్ట్గా పెట్టేశాను. ఇక్కడ వీడియో ఫాస్ట్గా పెట్టేశానండి. మనకి వచ్చిన అల్లికే కాబట్టి ఇదిగో నేను క్రాస్గా పెడుతున్నాను. కొంచెం ఇలా క్రాస్గా పెడుతున్నాను. ఇలా ఇంకొకటి కూడా నేను అల్లేసానండి. ఇదిగోండి ఇలా చూసారు కదా. ఇలా ఇంకొకటి కూడా నేను రెడీ చేసేసాను.
ముందు నేను చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎన్ని బీడ్స్ వేసుకోవాలో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇలా రెడీ చేసుకున్నారు కదా, మొత్తం ఒక దండల్ని ఇటు అటు అనమాట మనకు వస్తుంది. ఇలా 2 రెడీ చేసుకోవాలి నేను చూపించినట్టుగా. ఒకసారి చెక్ చేసుకుంటే మీరు అల్లింది రైటో రాంగో తెలిసిపోతుంది. ఫస్ట్ పింకు లెక్కేసుకునేటప్పుడు ఇలా చూసుకోండి, బీడ్స్ 1 2 3 4 ఇలా చూసుకోవాలి. నేను చెప్తూ ఉంటాను, మీరు వేసింది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ అండి స్టార్టింగ్ పింక్ 1 2 3 4 4 1 2 3 4 4 పింక్ 1 2 2 గ్రీన్ 1 2 3 4 4 వైట్ 2 గ్రీన్ 4 ఆరెంజ్ 2 గ్రీన్ 4 వైట్ 2 గ్రీన్ 4 ఆరెంజ్ 2 గ్రీన్ 4 వైట్ 2 గ్రీన్ 4 పింక్. ఇలా రావాలి మీకు లైను. మీరు వేసింది ఎలాగో తెలుసుకోవాలి అంటే స్టెప్స్, ఎన్ని స్టెప్స్ ఎలా వేసుకున్నారు, 4 స్టెప్స్ అన్నానండి. ఆరెంజ్ అంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు 1 2 3 4 ఇలా లెక్క పెట్టేసుకోవాలి. 2 గ్రీన్ 1 2 ఇలా నేను చెప్పినట్టు ఉందో లేదో చెక్ చేసుకోండి. మనకి వెంకటేశ్వర స్వామికి అటు ఇటు మధ్యన ఇక్కడ బొమ్మ అల్లుతామండి, అటు ఇటు మాల యాడ్ చేసేస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ మకర తోరణం వస్తుంది, ఇక్కడ యాడ్ చేసేస్తాం. అసలు ముందు మనం ఏమీ యాడ్ చేయకూడదండి, బొమ్మలు అల్లుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నమాట. మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. ఇలా దండలు అటు ఇటు రావాలి. నెక్స్ట్ దండ ఇంకా కొంచెం ఉందండి, పై భాగము ఇలా వంపు తిరుగుతుంది, ఇలా షేప్ రావాలి. ఈ షేప్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే, 2 అయితే ఇలా రెడీ చేసేసుకోండి. ఈ లోపల చూసారు కదా, ఒక మాల రెడీ చేసామండి. ఇంకొక మాల వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లేటప్పుడు బొమ్మతో పాటు వస్తుందండి. ఎంత బాగుందో కదండి దండ, కలర్స్ కాంబినేషను. మకర తోరణం కూడా చాలా బాగుందండి, కలర్స్ చూసారా. మధ్య మధ్యని బుటీలే అందమండి. నేను అందుకే యాంటీగా ఇచ్చానమాట. ఇక్కడ పింక్ ఇచ్చాను అనుకోండి, గ్రీన్ ఇచ్చాను, ప్రతిదీ యాంటీ కలరు బుటీస్ ఇచ్చానమాట. అప్పుడే నిండుగా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ వేసుకోవాలండి ఫస్ట్, అప్పుడే సగం లుక్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇంత మటుకు వెళ్ళేసేయండి అబ్బా. మాల వెంకటేశ్వర స్వామికి పూల మాలల దాకా వచ్చేసామండి. పార్ట్ 4లోను ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నానండి. పార్ట్ 4 మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, కామెంట్ చేయండి. అల్లుకున్న తర్వాత తప్పనిసరిగా మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ కామెంటు, ఒక లైక్, ఈ 2 మీరు చేసేయండి. ఎక్కువ లైక్స్ వచ్చినాయి అనుకోండి, యూట్యూబ్ ఇలా బీడ్ వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి, క్రాఫ్ట్ ఐటమ్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి యూట్యూబ్ తీసుకెళ్తుంది. ఓకేనా, ఇదండి. ఇంకా పార్ట్ 4 వీడియో అయితే ముగించేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 5లో ఇంకా మిగిలి ఉందండి పూలమాల అల్లే విధానం. కొంత మట్టుగా మీకు నేను షేర్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ అల్లే విధానం పార్ట్ 5లో మీకు మిగిలిన మాల షేర్ చేస్తాను. ఇప్పటి వరకు ఈ మాల అల్లేసుకుని రెడీ చేసుకోండి. మీరు మకర తోరణము ఈ 2 మాలలు ఇక్కడ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత పార్ట్ 5లోకి మిగిలిన షేర్ చేసేస్తాను. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. ఓకేనా, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి మన బీడ్ వర్క్ ఛానల్ కదండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి అల్లుతున్నా కాబట్టి లైక్ మాత్రం మీరు తప్పకుండా ఇవ్వండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి బీడ్ వర్క్ ఐటమ్స్ మన ఛానల్లో ఉన్నాయండి. ప్రీవియస్ వీడియోస్లోను అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. పార్ట్ 5లోను ఇప్పటి వరకు ఈ వీడియోని చక్కగా నీట్గా అన్నీ రెడీ చేసుకోండి. నేను ఎలా షేర్ చేస్తున్నాను మీకు అలాగే షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంత మటుకు సెలవు. నమస్తే అండి.